భారత్ అమెరికా మధ్య సంబంధాలు ఘోరమైన స్థితిలో అయితే ఎప్పుడూ లేవు. అదే సమయంలో భారత్తో దోస్తీకి సై అంటూనే వైట్ హౌస్ పాకిస్తాన్తో స్నేహగీతాలు పాడడం కూడా దశాబ్దాలుగా జరుగుతుందే. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక మోదీతో తనకున్న స్నేహాన్ని పదే పదే వ్యక్తం చేస్తూ ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడిన వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ వచ్చారు. అయితే టారిఫ్ల దగ్గరకు వచ్చేసరికి మాత్రం భారత్ మీద ట్రంప్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించేవారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత టారిఫ్ వార్కి తెరతీసిన ట్రంప్ చైనా మీద ఒక రేంజ్లో విరుచుకుపడిపోయారు. 245% టారిఫ్ని చైనా ఉత్పత్తుల మీద విధించడంతో డ్రాగన్ కంట్రీలో ఉన్న కంపెనీలకు ప్రాణాల మీదకొచ్చినంత పనైంది. అమెరికాలో తమ ఉత్పత్తులను అమ్ముకోవాలంటే చైనా నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో యాపిల్ కంపెనీ భారత్ వైపు చూసింది. అగ్రరాజ్యానికి అవసరమైన ఐఫోన్లు మొత్తాన్ని భారత్లో తయారు చేయించి ఎగుమతి చేయించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. మన దేశంలో ఫాక్స్కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ సంస్థలు ఐఫోన్ అసెంబ్లింగ్ చేస్తున్నాయి. ఇటీవల కంపెనీ సీఈఓ టిమ్ కుక్ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికా మార్కెట్లో జూన్ త్రైమాసికంలో విక్రయించే ఐఫోన్లలో అత్యధికంగా భారత్లో తయారైనవే. అదే ఐపాడ్స్, మ్యాక్బుక్, యాపిల్ వాచ్లు, ఎయిర్ పాడ్స్ వంటివి మాత్రం వియత్నాం నుంచి దిగుమతి చేసుకుంటామన్నారు. అంతర్జాతీయ అనిశ్చితుల మధ్య తయారీ కోసం చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని యాపిల్ భావిస్తోంది. ఇందుకోసమే భారత్లో తయారీపై యాపిల్ కొద్ది కాలంగా దృష్టి సారించింది. అమెరికాలో వ్యయాలు అధికం కనుకే తమ ఐఫోన్లను అక్కడ తయారు చేయడం లేదు. గతంలో చైనాలోనే తయారు చేయించేది. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగాక భారత్లో తయారీపై దృష్టి సారించింది. 2025 మార్చితో ముగిసిన 12 నెలల కాలంలో యాపిల్ $22 బిలియన్ విలువైన ఐఫోన్లను భారత్లో అసెంబ్లింగ్ చేయించింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఉత్పత్తి 60% పైగా పెరిగింది. భారత్లో యాపిల్ భారీగా తయారీ కార్యక్రమాలను విస్తరిస్తోంది. దీన్ని చూసి ట్రంప్ ఏమాత్రం తట్టుకోలేకపోయారు. భారత్లో ఐఫోన్ల తయారీ విస్తరణ ప్రక్రియను ఇక నిలిపివేయాలని యాపిల్ ఐఎన్సీ అధిపతి టిమ్ కుక్ను కోరారు. ఈ విషయాన్ని స్వయంగా ట్రంపే మీడియాకు వెల్లడించారు. టిమ్ కుక్తో తన చర్చల ఫలితంగా అమెరికాలో యాపిల్ సంస్థ ఉత్పత్తిని పెంచుతుందని ధీమా కూడా వ్యక్తం చేశారు. అసలు యాపిల్ సంస్థ చైనా ఎందుకు వెళ్ళింది? ఇప్పుడు భారత్ వైపు ఎందుకు చూస్తోంది? అలానే వియత్నాం లాంటి దేశాల్లో తమ ఉత్పత్తులను ఎందుకు తయారు చేస్తోంది? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే సమాధానం. అమెరికాలో ఐఫోన్లు తయారు చేస్తే ఇప్పుడు అమ్మే ధరకి అమ్మడం అసాధ్యం. అలానే మ్యాన్ పవర్ విషయంలోనూ సమస్యలున్నాయి. వీటిని పరిష్కరించుకోవడం మీద ట్రంప్ దృష్టి పెట్టకుండా భారత్లో యాపిల్ తన కార్యకలాపాలను విస్తరిస్తుంటే అడ్డుపడ్డారు. అయితే భారత్లో యాపిల్ పెట్టుబడుల ప్రణాళికలు యథాతథంగా ఉంటాయని, తమ ఉత్పత్తులకు ప్రధాన తయారీ కేంద్రంగా భారతే ఉంటుందని ఆ సంస్థ వర్గాలు చెప్తున్నాయి. భారత్ పాక్ యుద్ధాన్ని నేను ఆపానని, అణుయుద్ధ ప్రమాదం నుంచి ప్రపంచాన్ని రక్షించానని ఇప్పటికే ట్రంప్ అబద్ధాల డప్పు కొట్టుకుంటూనే ఉన్నారు. అదే సమయంలో భారత్లో యాపిల్ తన కార్యకలాపాలను విస్తరించాలని చూస్తుంటే అక్కడ అడ్డుపుల్ల వేసే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగలేదు. అమెరికా వస్తువులపై భారత్ తన టారిఫ్లన్నీ ఉపసంహరించుకుంటుందని దోహాలో ప్రకటించారు. పిల్ల చేష్ట అన్న పదానికి ఇది పరాకాష్ట అన్నమాట. ఎందుకంటే అమెరికా ఉత్పత్తుల మీద మనం జీరో టారిఫ్కి అంగీకరిస్తే మన దేశంలో తయారీ రంగానికి గట్టి దెబ్బే తగులుతుంది. అందుకు భారత్ ఎందుకు ఒప్పుకుంటుంది? ట్రంప్ ప్రకటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన మోదీ ప్రభుత్వం ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు సంక్లిష్టమైనవి. ఇప్పటిదాకా ఏ నిర్ణయం తీసుకోలేదని ప్రకటించింది. అత్యంత సీరియస్ అంశాలను కూడా చిల్లర చిల్లరగా ట్రీట్ చేయడం, నోటికేదొస్తే అది చెప్పడం. ఈ తరహా ప్రవర్తనతో అమెరికా అధ్యక్ష పదవి హోదాని వెక్కిరించడమే కాదు, భారత్కి కూడా కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాడు ట్రంప్.